సో ఈరోజు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పైన ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం, అంటే ఒక డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూటర్ ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఒక స్ట్రైట్ లైన్లో సే ఈ పాయింట్స్ ఏ అనుకుందాం, బి. సో ఏ నుంచి బికి ఒక 250 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఒక స్కూటర్ ఏ నుంచి ఇలా వెళ్ళింది. ఓకే, సో ఏ నుంచి బీకి వెళ్ళింది, మళ్ళీ బి నుంచి సికి ఒక 150 మీటర్స్ బ్యాక్వర్డ్స్లో వచ్చింది అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు క్యాల్కులేట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద స్కూటర్ అని అడిగాడు అని అంటే, డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ నుంచి బీకి మళ్ళీ బి నుంచి సే దిస్ ఈజ్ సి అనుకుందాం. సో టోటల్ పాత్ ఎంత ట్రావెల్ చేశాడో దాన్ని డిస్టెన్స్ అంటారు. సో డిస్టెన్స్ ఈజ్ సింప్లీ పుట్ యాజ్ టోటల్ పాత్. డిస్ప్లేస్మెంట్ అంటే సింపుల్గా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మాత్రమే మనకు అవసరం అవుతుంది డిస్ప్లేస్మెంట్లో. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎంత ట్రావెల్ చేశాడో మనకి డిస్టెన్స్ చెప్తే, ఫైనల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్లో మాత్రమే ఎంత ఉందో, ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే ఎంత మూవ్మెంట్ జరిగింది అనే దాన్ని మాత్రం ఫస్ట్ ఎక్కడున్నాడు, సెకండ్ ఎక్కడున్నాడు, నేను మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ అంటే 250 మీటర్స్ ప్లస్ 150 మీటర్స్. సో దట్ కమ్స్ అరౌండ్ 400 మీటర్స్ డిస్టెన్స్ టోటల్ ట్రావెల్ చేశాడు. డిస్ప్లేస్మెంట్ కానీ తీసుకున్నట్లయితే 250 మీటర్స్ ఫ్రంట్ వెళ్ళాడు, కానీ మళ్ళీ 150 మీటర్స్ బ్యాక్ వచ్చేసాడు. అంటే 250లో నుంచి 150 తీసేస్తే 100 మీటర్స్ మాత్రమే డిస్ప్లేస్ అయ్యాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే తన టోటల్ డిస్ప్లేస్మెంట్ జరిగినట్లు. ఈ టోటల్ పాత్ పైన డిపెండ్ కాకుండా ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ పైన మాత్రమే డిపెండ్ అయ్యేదాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. టోటల్ ఎంత ట్రావెల్ చేశాడో చెప్పేదాన్ని డిస్టెన్స్ అంటారు మనకి. క్లియర్? డన్.